విశాఖలో మెగాస్టార్ ఫ్యాన్ చిత్ర యూనిట్ సందడి చేసింది. అల్లు ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ వారియర్ దర్శకత్వంలో రాజు హీరోగా చిత్రంను మెగాస్టార్ ఫ్యాన్ రూపొందించారు. బాహుబలి ఫ్రేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోనిరెడ్డి హీరోయిన్గా, అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా, ప్రముఖ నిర్మాత కంచెర్ల అచ్యుతారావు సమర్పణలో నిర్మించిన చిత్రమని మూవీ యూనిట్ తెలిపారు. ఒక్క మెగా ఫ్యాన్స్నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి ఈ నెల 29న సినిమా రిలీజ్ చేయనున్నట్లుగా ప్రొడ్యూసర్ అల్లు శ్రీరాములు నాయుడు పేర్కొన్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇవ్వబోతున్నాయని అంటున్న చలనచిత్ర నటుడు సై మూవీ సూర్యతో మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఫ్యాన్స్ చిత్ర యూనిట్ అయితే సందడి చేస్తుంది. ప్రస్తుతం ఆ చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి ప్రముఖమైన నటులు మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ప్రధానంగా ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ ఏంటి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ముందుగా 6TV వ్యూవర్స్ అందరూ కూడా నమస్తే, బిగ్ హాయ్. మెగాస్టార్ ఫ్యాన్ 29th నవంబర్ రిలీజ్ అవుతుంది. నిజంగా ఒక హెల్తీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే మూవీ ఇది. మీరు అంటే మెగాస్టార్ ఫ్యాన్ కాలర్ ఎత్తుకునే చూసే సినిమా. అలాగే వేరే ఫ్యాన్స్ అందరూ కూడా హార్ట్ఫుల్లీ మూవీ ఎంజాయ్ చేస్తారు. అంటే ఇందులో ఎవ్రీ ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు హీరోగా లుక్స్ రాజు గారు చేశారు. సో తను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్. తను హౌ టు బిహేవ్, చేసే మంచి పనులు ఏంటి, తన లైఫ్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక మెగాస్టార్ ఫ్యాన్గా అంటే మనం ఏం చేయొచ్చు అన్నది ఈ సినిమాలో చూపించారు. హార్ట్ఫుల్లీ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మెగాస్టార్ విశాఖకి చాలా దగ్గర రిలేషన్ ఉంది. సో మీరు కూడా విశాఖపట్నం కేంద్రంగానే కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఏ పాత్రలో మీరు ముఖ్యంగా నటించారు? నేను హీరో గారికి ఫ్రెండ్ క్యారెక్టర్గా నేను నటించడం జరిగింది. ఆ క్యారెక్టర్ చాలా కీ రోల్, వెయిట్ ఉన్న క్యారెక్టర్. అంటే తను నేను ఏ ఆపదలో ఉన్నా కానీ నన్ను ఎవరు అంటే కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మనకి ఆపోజిట్ గ్యాంగ్స్ ఉన్నా కానీ తను వచ్చి ఎప్పుడు నన్ను సేవ్ చేస్తూ ఉంటాడు. నాకు పేరెంట్స్ ఉండరు, వాళ్ళ మదరే నాకు మదర్గా చూసుకుంటారు. సో అలాంటి ఎమోషనల్ బాండింగ్ ఉన్న క్యారెక్టర్ తను. అంటే ఎంత బాగా చేశారంటే న్యూ ఆర్టిస్ట్ అయినా కానీ ఆ క్యారెక్టర్స్లో తను కూడా చాలా 100% న్యాయం చేశారు. ఆ డాన్సెస్ కానీ సాంగ్స్ కానీ 45 degrees ఎండలో కూడా తను డాన్స్ చేయడం ఈజ్ గ్రేట్. సో అలాగ నా క్యారెక్టర్ 100% ఒక మంచి క్యారెక్టర్ చేశారు అన్న ఫుల్ఫిల్లింగ్తో ఉంటుంది. ఇదే సినిమాలో చాలా కీలక రోల్ అయినటువంటి హీరోగా నటించినటువంటి స్టార్ హీరో ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మాటలో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ప్రధానంగా ఈ సినిమాలో మీరు నటించినటువంటి పాత్ర ఏంటి? నేను ఈ మూవీలో హీరోగా చేస్తున్నాను. అది మా డైరెక్టర్ గారు కిరణ్ గారితో ఆయన సహకారంతో చేయడం జరిగింది. మీ ఇద్దరం చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. ఆయన చేయమనగానే నేను హీరో అనేది నాకు ఇష్టం లేదని చెప్పగా ఆయన మెగాస్టార్ ఫ్యాన్ చిరంజీవి గారి మీద ఆయన మెయిన్ చేస్తున్నాను అనగానే ఆ పేరు వల్లే నేను ఈ మూవీలోకి రావడం జరిగింది. ఎందుకంటే నేను ఈరోజు డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా ఇలా వచ్చాను అంటే కేవలం చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో, ఆ పిచ్చితో. ఆయన పేరు మీద సినిమా వస్తుందంటే అది చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యి ఈ మూవీలోకి నేను. సో మీరు చెప్పండి, ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ నేమ్ పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటండి? యాక్చువల్గా ఇది ఒక మెగాస్టార్ ఫ్యాన్ అంటే హీరో యాక్చువల్గా చిరంజీవి అంటే ఆయనకి మంచి ఫ్యాన్. వాళ్ళ అమ్మగారు కూడా చిరంజీవి ఫ్యాన్. సో ఈయన వైల్ స్టడీయింగ్ స్టడీస్ ఈయన ఏ సినిమా వచ్చినా చిరంజీవి సినిమా వస్తే వెళ్ళిపోతూ ఉంటాడు సినిమాలో. ఈయన పుట్టడం కూడా థియేటర్లో పుట్టడం జరుగుద్ది. ఆ రకమైన బ్యాక్డ్రాప్ నాకు ఫస్ట్లో చెప్పారు ఎవరు, మన డైరెక్టర్ గారు. బేసికల్గా నేను కూడా చిరంజీవి ఫ్యాన్ అవడంతో పాటు నేను దీన్ని ప్రొడ్యూసర్గా టేకప్ చేయడం జరిగింది. మెగాస్టార్ ఫ్యాన్ అనేటువంటి ఈ టైటిల్ తేడానికి యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే చిరంజీవి గారికి ఉన్నటువంటి ఫేమ్ కానీ ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ తక్కువ కాదు. అది మనం అంత ఈజీగా చెప్పేది కాదు. మాకు ఉన్నటువంటి అదృష్టవశాత్తు ఈ టైటిల్ నాకు దక్కిందని నేను నిజంగా భావిస్తున్నాను. అయితే ఈ మెగాస్టార్ ఫ్యాన్ ఫస్ట్ మేము అప్లై చేసినప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంపియన్స్ ఆఫ్ కామర్స్లో రిజెక్ట్ అయిపోయింది. చిరంజీవి గారు యాక్సెప్ట్ చేయరండి. అలాగే అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు, మీకు తెలియస్తారు ఫిల్మ్ ఛాంబర్లో చాలా ఇబ్బంది అవుద్దంటే అప్పుడు నేను అది రిజెక్ట్ అయిపోతే సెకండ్ టైం మళ్ళీ నేను చిరంజీవి గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్వామినాయుడు గారిని ఫాలోఅప్ చేస్తే ఆయన లెటర్ ఇచ్చారు.
నో అబ్జెక్షన్ చెప్పేసి నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చింది. మళ్ళీ నేను సబ్మిట్ చేశాను. సెకండ్ టైం కూడా రిజెక్ట్ అయిపోయింది. మెగాస్టార్ ఫ్యాన్ అనే టైటిల్ ఇవ్వం సార్, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయని. ఓకే, మళ్ళీ రిజెక్ట్ అయ్యి థర్డ్ టైము ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అంటే అప్పుడు డైరెక్టర్ గారు కొంచెం ఇంకెందుకు సార్ ఏదో పేరు పెడతాం సార్, చిరంజీవి గారి పేరు ఏదో ఒకటి ఉంటే చాలు, చిరంజీవి గారి మీద తీసాం కదా అనే ఉద్దేశంతో ఏదో ఒకటి ఆ పేరు పెడదామనే ఉద్దేశంతో కొంచెం మారుద్దాం సార్ అని డైరెక్టర్ గారు కొంచెం డౌన్ అయ్యారు. నో వీ షుడ్ గెట్ దిస్ ఓన్లీ. థర్డ్ టైం నేను ట్రై చేస్తానని చెప్పి మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లోకి వెళ్ళి మళ్ళీ ఇదే పేరు నేను అప్లై చేసి చిరంజీవి గారి క్యాంపస్ నుంచి ఒకరితో ఫోన్ చేపించి అప్పుడు ఈ టైటిల్ని దక్కించుకోవడం అనేది జరిగింది. ఇది ఈ టైటిల్ రావడానికి మేము కష్టపడినటువంటి కష్టం. అది థ్యాంక్ యూ సార్. మొత్తానికి సినిమా తీయడానికి సినిమాలో నటిస్తున్నటువంటి నటులతో పాటు ఆ టీం అంతా కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క మెగాస్టార్ ఫ్యాన్స్ అనే పేరు తీసుకోవడానికి వీళ్ళు పడినటువంటి కష్టం చూస్తే కనుక చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా ఒకటి సాధించాలి అంటే మొదటగా ఫస్ట్ ఉండాల్సింది పట్టుదల. ఆ పట్టుదల ఈ సినిమాకు ఉన్నటువంటి ఈ పేరు మీదే చాలా స్పష్టంగా వీళ్ళు పడినటువంటి కష్టం అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ శేఖర్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం